నిన్న వైసీపీ వాళ్ళు ఒక వీడియో ట్రోల్ చేశారు. నరసరావుపేట దగ్గర బారులు తీరారు విత్తనాల కోసం రైతులు. మళ్ళీ పాత రోజులు తెచ్చేశారు. రైతు భరోసా కేంద్రాలతో జగన్ ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు, విత్తనాలు అందుబాటులో ఉండే, విత్తనాలు అందించడం జాతక ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే జనం బారులు తీరారు. అంత వాస్తవం ఉంటుందా అన్నది డౌట్ వచ్చింది. ఇవాళ ఈనాడే రాసింది కాబట్టి దాన్ని కన్విన్సింగ్గా రాసింది. నాగార్జున సాగర్ నిండుకొండలా మారడం, ప్రాజెక్టు గట్లెత్తి దిగువకు నీరు విడుదల చేయడంతో సాగర్ ఆయకట్టు రైతులు సాగుపై ఆశలు చిగురించినాయి. దీంతో పల్నాడు జిల్లాలో ఒక్కసారిగా వరి విత్తనాలకు డిమాండ్ ఏర్పడింది. త్వరగా పంట చేతికి వస్తుందన్న కారణంతో JGL 384 జగిత్యాల సన్నాల రకం కోసం రైతులు ప్రైవేట్ విత్తన అమ్మకం కేంద్రాల దగ్గర బారులు తీరుతున్నారు. 2 రోజుల క్రితం వరకు ఒక టోకెన్కి 2 బస్తాలు ఇచ్చేవారు. పైనుండి సరిపడా విత్తనాలు రాకపోవడం, స్థానికంగా రైతుల సంఖ్య పెరగడంతో మంగళవారం టోకెన్కి 1 బస్తా చొప్పున అందించారు. ఈ టోకెన్లు తీసుకోవడానికి వర్షం కురుస్తున్న లెక్క చేయకుండా బుధవారం ఉదయం 6 గంటల నుంచి నరసరావుపేటలోని ప్రైవేట్ విత్తన కేంద్రానికి రైతులు భారీగా చేరుకున్నారు. పోలీసుల పర్యవేక్షణలో టోకెన్లు అందజేశారు. 1 బస్తానే ఇవ్వడం మరికొందరికి అందకపోవడంతో నిరాశగా వెందిరిగారు. జిల్లాలో అన్ని రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, కానీ JBL 384 రకమే కావాలని రైతులు పోటీ పడుతున్నారని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ రకం 5,000 క్వింటాలు పంపిణీ చేశామని, ప్రైవేట్గా కూడా లభించడం లేదని వ్యవసాయ శాఖ సంచాలకురాలు మస్తానమ్మ చెప్పారు. JGL 384 తెలంగాణలోని కరీంనగర్ జిల్లా విత్తనమని, మన దగ్గర లభ్యం కావడం లేదని, మిగతా రకాలను రైతులు సాగు చేసుకోవాలని ఆమె సూచించారు. రైతు సేవా కేంద్రాల్లోనే AP సీడ్స్ సబ్సిడీ మీద విత్తనాలు అందిస్తోందని, JGL 384 రకాన్ని తాము అమ్మడం లేదని ఆ సంస్థ DM సుమలత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇది తప్పని నేను అన్నాను. ఎందుకంటే రైతులకు ఒక్కోసారి అంటే మనదొక మాస్ హిస్టీరియా లాంటి అలవాటు. ఒకడు మన పక్కనోడు ఏదేస్తే మనకు అదే చేయాలని, లేకపోతే అక్కడెక్కడో బాగుపడిందంటే అందరూ బాగుపడిపోతామని అదే. టమోటాలు చూడండి, ఓసారేమో టమోటాలు రేట్లు పెరిగిపోతాయి భారీగా, ఓసారి భారీగా పడిపోతాయి. ఎందుకని? రేట్లు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి అందరూ టమోటా వేస్తారు. చివరికి ఒకేసారి దిగుబడి వచ్చేటప్పటికి అది కాస్త చివరికి ₹10 పావులకు పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది సహజ సిద్ధంగా మన దేశంలో ఉన్నటువంటి మాస్ మెంటాలిటీ కారణంగా వచ్చేది. ఇది కూడా అంతే, ప్రభుత్వపు ఫెయిల్యూర్ అని నేను అన్నాను. కానీ రాసే వార్త ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ తరహాలో రాశారు. అంటే అందులో కొరత ఎట్లాగా జరిగింది, ఇంతే, ప్రభుత్వం తప్పలేదు. అదే జగన్ అయ్యి ఉంటే ఏం రాసేవాళ్ళు? చేత కాలేదు, అన్యాయం జరిగిందని రాసేవాళ్ళు. రాసేటప్పుడు అప్పుడు కూడా ఇలాగే రాస్తే బాగుండి ఉండేది.